రామ మందిరంలో భక్తులు సమర్పించిన హుండీ విరాళాల దుర్వినియోగం కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. కోట్ల రూపాయల నిధులు మాయమైన కేసులో అరెస్టు అయిన 8 మంది నిందితుల ఇళ్లపై పోలీసులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. డబ్బు ఎక్కడికెళ్లింది, ఆ నిధులతో ఎలాంటి ఆస్తులు కొనుగోలు చేశారు అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. అయోధ్య రామ మందిర హుండీ విరాళాల దోపిడీ కేసులో అరెస్ట్ అయిన 8 మంది నిందితుల ఇళ్లపై పోలీసులు ఆదివారం ఉదయం ఒకేసారి దాడులు నిర్వహించారు. పోలీసు బృందాలతో పాటు స్థానిక మెజిస్ట్రేట్లు, రెవెన్యూ అధికారులు కూడా ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఈ కేసులో అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవకుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రామ్ శంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ్, రామశంకర్ అలియాస్ టిన్ను యాదవ్లను గత వారం పోలీసులు అరెస్ట్ చేశారు. రామ మందిర హుండీల్లో భక్తులు సమర్పించిన నగదును లెక్కించే బాధ్యత వీరిపైనే ఉండేది. సీసీటీవీ దృశ్యాల్లో నిధుల దుర్వినియోగం బయటపడడంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. सर इस्तीफे को लेकर क्या जो बात कर रही थी, क्या सर कुछ बता दीजिए, इसे बता. 2 రోజుల క్రితం స్థానిక కోర్టు నిందితులను సోమవారం వరకు పోలీస్ కస్టడీకి పంపింది. తిరిగి కోర్టులో హాజరుపరిచిన తర్వాత మరింత కస్టడీ కోరే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం నిందితుల కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. గత 4 ఏళ్లలో వారు కొనుగోలు చేసిన భూములు, బంగారం, బ్యాంకు డిపాజిట్లు, ఇతర పెట్టుబడుల వివరాలను సేకరిస్తున్నారు. దోచుకున్న డబ్బుతో ఎలాంటి ఆస్తులు కూడబెట్టారనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. सर इस्तीफे को लेकर क्या जो बात कर रही थी, क्या सर कुछ बता दीजिए, इसे बता दीजिए, हम बाइट नहीं ले रहे. సోదాల సందర్భంగా 2 నిందితులు టిన్ను యాదవ్, మనీష్ యాదవ్ కుటుంబ సభ్యులు పోలీసులకు పూర్తిగా సహకరించలేదని సమాచారం. మరోవైపు నిందితుల పొరుగువారికి కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఖరీదైన వాహనాలు, భూములు లేదా ఇతర ఆస్తులు కొనుగోలు చేశారా, వారి ఆర్థిక పరిస్థితిలో అకస్మాత్తుగా మార్పు వచ్చిందా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. అనుకల్ప్ మిశ్రా కుటుంబానికి చెందిన బంధువు నేహా మిశ్రా పోలీసులకు కీలక సమాచారం ఇచ్చారు. రామ మందిర ట్రస్ట్ లో ఉద్యోగంలో చేరకముందు కుటుంబ ఆర్థిక పరిస్థితి సాధారణంగానే ఉండేదని, ఆ తర్వాత వారి జీవన శైలి ఒక్కసారిగా మారిపోయిందని ఆమె వెల్లడించినట్లు తెలుస్తోంది. $211 में ना इनका चाबी दीजिए और 211 में इनको भेज दीजिए जरा, वहाँ से एक सामान लेना है मेरा, ठीक है ना. ఈ కేసులో ఎంత మొత్తం దుర్వినియోగమైందో ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే రామ మందిర లెక్కల్లో సుమారు 7 నుంచి 7.5 కోట్ల వరకు నగదు మాయమైనట్లు ప్రాథమిక అంచనాలున్నాయి. ఇప్పటి వరకు నిందితుల నుంచి 79.85 లక్షలు మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజా సోదాల్లో మరిన్ని నగదు లేదా ఆస్తులు లభించాయా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సమర్పించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. నిందితులపై ఉద్యోగి ద్వారా దొంగతనం, నమ్మక ద్రోహం, దొంగిలించిన ఆస్తిని స్వాధీనం చేసుకోవడం, నేర కుట్రతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. सर इस्तीफे को लेकर क्या जो बात कर रही थी, क्या सर कुछ बता दीजिए, इसे बता दीजिए, हम बाइट नहीं ले रहे हैं. अरे अभी तक इस्तीफा नहीं हो गया, बाकी तो भगवान जाने. ये कहाँ गया भाई? हमारे ऑफिस मुझे लग रहा है क्या करें, इतने पीछे